చీపురుపల్లి వైసీపీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంత్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీపురుపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయావని అన్నారు. ఈ 20 నెలల ప్రభుత్వ పాలనలో నూతన పెన్షన్ ఒకటైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల సభల్లో నియోజకవర్గానికి ఇచ్చిన RECS, 100 పడకల ఆసుపత్రి, తోటపల్లి నీరు హామీలు ఏమైపోయాయని దుయ్యపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వరహాల నాయుడు పాల్గొన్నారు. ఇది స్టేట్ సమస్య కాదు, చీపురుపల్లి తాలూకా కాన్స్టిట్యూన్సీ సమస్య. ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన సీఎం గారు కానీ నాయకులు కానీ అందరూ వాగ్దానం చేసి వెళ్ళారు. మిమ్మల్ని మీ వాగ్దానం నమ్మి ప్రజలు ఓట్లు వేశారు, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తున్నా. ఒకటి, తోటపల్లి పూర్తి చేసే బాధ్యత నాది. ప్రారంభించింది నేనే, మళ్ళా అభివృద్ధి చేసింది నేనే. తట్ట మట్టి అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా హామీ ఇస్తున్నా, చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా నాదేనని మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండోది, ఫెర్రో అలాయిస్ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం, వాళ్ళకు న్యాయం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. పరిశ్రమలు తీసుకొస్తాం, అవి కూడా అభివృద్ధి చేస్తాం. REC కూడా ఒక ప్రాబ్లం ఉంది, ఇక్కడ RECని కూడా బాగు చేసే బాధ్యత, మళ్ళీ అవసరం సొసైటీ చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తాను. గెలిపించిన తర్వాత మీరు 18 మాసాలు 20 మాసాలు ఏదో నోరెత్తగా చేశారు. ఇక్కడ చీపురుపల్లి కాన్స్టిట్యూన్సీకి మీరు వస్తున్నారు. ఈ 4 సమస్యలు ప్రధానమైన సమస్యలు. ఈ 4 సమస్యల మీద క్లియర్ చేయవలసిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీకుంది, ఎమ్మెల్యేగా బారవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా ఉంది. బిల్లులు కూడా బీభత్సం చేస్తున్నారు. ఇంకా మొత్తం విజిలెన్స్ కూడా చాలా దౌర్జన్యం చేసి రైతులైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి REC తేవలసిన బాధ్యత మీకుందని మరొకసారి మేము తెలియజేస్తున్నాం. అలాగే రెండోది, గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ గౌరవ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తేడం జరిగింది. 23 డాక్టర్లు వేయడం జరిగింది. నాన్ టెక్నికల్ అసిస్టెంట్లు కూడా ఈ రోజు వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఒకవేళ ప్యాటర్న్ వస్తే ఆ ప్యాటర్న్ తిరిగి గవర్నమెంట్ తీసి బ్లాక్ వెళ్ళిపోయింది. మరి ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టిలో పెట్టవలసిన బాధ్యత ఆయనకు ఉంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ జియో కాపీ కూడా ఉంది. దయించి సీఎం గారు ఇదైనా దృష్టిలో పెట్టుకొని ఈ 28 కోట్ల రూపాయలు కూడా ఇక్కడే మీటింగ్లో రేపు ఆదివాసులో శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేయవలసిందిగా ఒకసారి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. మూడవది, తోటపల్లి నీరు. ఆ రోజు 750 కోట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యం, స్వర్గీయ రాజశేఖర గారి ఆధ్వర్యంలో తోటపల్లి చేసి నీరు బాగు చేస్తే ఈరోజు వాళ్ళు వచ్చి నీరు ఇచ్చేసిన తర్వాత ఈ టీడీపీ అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు రాలేదు చీపురుపల్లి కాన్స్టిట్యున్సీకి. ఇది ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించండి. ఈరోజు తోటపల్లి నీరు అనేది ఈరోజు చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే సుమారు 30,000-40,000 ఎకరాలకు చేయవలసింది ఒక్క చుక్క కూడా తేలని దౌర్భాగ్యం ఈరోజు ఉంది మన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో. మరి ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి మరి తోటపల్లి ఛానల్ నీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు తోటపల్లి ఛానల్ బాగు చేయట్లేదు, అది కూడా దృష్టి పెట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా నీరు వచ్చే విధంగా చేయవలసిందిగా మరొకసారి మీరు సీఎం గారి దృష్టి తేవలసిందిగా మరొకసారి మేము కోరుకుంటున్నాం. మీరు మెమోరాండం రూపంలో చేస్తారో, రాయంతో వాగ్దానం చేయిస్తారో, ఎట్టి పరిస్థితుల్లో RECs కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, తోటపల్లి నీరు కానీ, ఈరోజు జిల్లా ఏరియా హాస్పిటల్ కానీ ఈ 4 తేవలసిన బాధ్యత మీకుందని మరొకసారి సభముఖంగా మీకు తెలియజేస్తున్నాం.